హాయ్ పిల్లలు, మన ఛానల్ ఆల్ కిడ్ స్టోరీస్ తిరిగి స్వాగతం. మనం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్కు 300 మంది సబ్స్క్రైబర్లు చేరుకున్నందుకు చాలా ధన్యవాదాలు. మీరు మన ఛానల్ని ఇలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. కొత్తగా చూసేవాళ్లు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. ఒక చిన్న ఊరిలో నేహా అనే అమ్మాయి ఉండేది. నేహాకు పూలు అంటే చాలా ఇష్టం. నేహాకి ఎప్పుడూ తనకు సొంత తోట ఉండాలని కోరిక ఉండేది. ఒకరోజు తన పెరట్లో ఆడుకుంటూ ఉండగా నేలమీద చిన్న విత్తనం కనిపించింది. నేహా ఆ విత్తనాన్ని పెరట్లో నాటింది. అలానే ప్రతిరోజూ నీళ్లు పోసేది. ఆమె ఆశ్చర్యానికి ఒకరోజు ఉదయానే చూస్తే ఆ విత్తనం మొక్కగా పెరిగి ఒక అందమైన పువ్వు పూసింది. కాని ఆ పువ్వు సాధారణ పువ్వు కాదు, అది సూర్యకాంతిలో మెరిసిపోతుంది. మరియు తీపి వాసన వచ్చింది. నేహా ఆ పువ్వుని తాకగానే ఒక అద్భుతం జరిగింది. పువ్వు రేకులు మెరుస్తాయి మరియు వెంటనే తోట మొత్తం రంగురంగుల పువ్వులతో నిండిపోయింది. అలాగే సీతాకోకచిలుకలు చుట్టూ ఎగురుతున్నాయి. నేహా ఆ సీతాకోకచిలుకలతో ఆడుకుంది. ఆమెకు ఒక మాయతోట ఉంది అని నేహా చాలా సంతోషంగా ఉంది. నేహా తన స్నేహితులతో పంచుకోవడానికి కొన్ని పూలు తెంపుకుంది. ఆమె తోట గ్రామంలో సంతోషకరమైన ప్రదేశంగా మారింది. ఆ మ్యాజిక్ను చూపించడానికి ఆమె తన స్నేహితులందరినీ ఆహ్వానించింది. వారంతా ప్రతిరోజూ అందమైన పూల మధ్య నవ్వుతూ ఆడుకునేవారు. ఈ అందమైన కథకు లైక్ బటన్ను నొక్కడం మర్చిపోవద్దు. మరియు మరిన్ని ఆసక్తికరమైన కథలు కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తదుపరి కథలు వరకు ఆసక్తిగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి మరియు మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం అన్వేషించండి. ధన్యవాదాలు.